శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి డాక్టర్ బాలు మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వివిధ పరీక్షలను నిర్వహించారు. అనంతరం గర్భిణీలకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని మహిళలకు ఒక వరాన్ని ప్రసాదించారని, నేటి నుంచి ప్రారంభం కానున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాలలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ ఆరోగ్యకరమైన మహిళ శక్తివంతమైన కుటుంబం అనేది భారతదేశంలో మహిళల ఆరోగ్యం మరియు సాధికారితను ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త కార్యక్రమమని తెలియజేశారు. ఈ ప్రచారంలో భాగంగా పోషక ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని, మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తాము ఈ కార్యక్రమాలను నెల రోజుల పాటు ప్రతి గ్రామంలో నిర్వహించి మహిళల సాధికారిత మరియు పోషణ్ భీ పడాయి భీ బేటీ బచావో లాంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. మనకి ఈరోజు మన దేశవ్యాప్తంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని పోషణ అభియాన్ కింద ప్రారంభిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ యూపీహెచ్సిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇది ఈ రోజు నుంచి అంటే 16th నుంచి నెక్స్ట్ మంత్ 16th వరకు, అక్టోబర్ 16th వరకు జరుగుతుంది. ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కొన్ని అంశాల మీద మనకి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ వచ్చి ఒబిసిటీని తగ్గించాలి. పిల్లల్లో ఒబిసిటీ అనేది పెరుగుతుంది, దాదాపు 30% ఉంది కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఆయిల్, షుగరు, అదేవిధంగా ఆయిల్, షుగర్ ముఖ్యంగా తగ్గించాలి. దానికి సంబంధించి ఎక్కడైతే బయట ఆహారాలు దొరుకుతూ ఉంటాయో అవన్నీ తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి దీని మీద అవగాహన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో మన వివిధ అంశాల మీద పనిచేస్తాము. అదేవిధంగా రెండవది ఏంటంటే పోషణ్ బి పడాయి బి ఈసీసీ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఈసీసీ అనేది 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ముఖ్యం. కాబట్టి ఇవి మనము పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమం కింద నిర్వహించాలి. సో అంటే పోషణ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు కూడా పిల్లలకి ఇంపార్టెంట్ కాబట్టి మనము అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా IYCF, ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అన్నమాట. దీంట్లో ఏంటంటే 4 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఏమంటే పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. అదేవిధంగా రెండో అంశం ఏంటి అంటే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 7వ నెలల నుంచి అనుబంధ పోషకాహారము, అన్ని రకాల ఆహారము ఇవ్వడం అనమాట. మూడవ అంశం ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూ అనుబంధ పోషకాహారం మనము ఇవ్వడం అనేది చెయ్యాలి. సో కాబట్టి ఏంటంటే మెన్ స్ట్రీమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ని రోజులు మెజారిటీ ఏంటంటే పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఉంటుంది. అది ఆహారం విషయంలో కావచ్చు, తర్వాత పరిశుభ్రత విషయం కావచ్చు, పిల్లలకి అలవాటు నేర్పించడం అన్నిట్లో కూడా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా తండ్రిని ఇన్వాల్వ్ చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఫాదర్స్తో ప్రతి గ్రామంలో కూడా తండ్రులను అందరిని పిలిచి వాళ్ళతో పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎలాంటి అలవాటు నేర్పించాలి అనేది తండ్రులను ఇన్వాల్వ్ చేయడం అనేది ఈ ప్రధానంగా తీసుకోవడం జరిగింది. సో ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా, ప్లస్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్ కలయికతో కన్వర్జెన్స్ మోడ్లో ఈ నెల రోజులు కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అంటే ఎలా ఉంటుందంటే క్విజ్ ప్రోగ్రామ్స్, ఈ నెలలో చేయాల్సిన ప్రోగ్రామ్స్లో కొన్ని వంటల పోటీలు చేయడము, అదేవిధంగా న్యూట్రిషన్ స్టాల్స్ అనేది పెట్టడము, దీనికి సంబంధించిన స్కూల్స్లో కూడా పిల్లలకి న్యూట్రిషన్ మీద అవగాహన తీసుకురావడం, పేరెంట్స్లో మెయిన్గా ఫాదర్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం అనేది ఉంటుంది. ఈ రోజు కూడా మేము న్యూట్రిషన్ స్టాల్ పెట్టడం జరిగింది. గర్భిణీ ఉమెన్ అందరికీ కూడా అవగాహన ఇవ్వడం చేస్తాము. అండి, ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా స్వస్థ నారీ స్వశక్తి అభియాన్ పరివార్ అనే ప్రోగ్రాము మొదలుపెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం వచ్చేసి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో మెడికల్కి సంబంధించి ప్రతి ఒక్క ఆడవాళ్ళకందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, అలాగే గర్భిణీ స్త్రీలకి దగ్గరుండి ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు అయితేనేమి,
మధుమేహము, అలాగే ఈ హైపర్ టెన్షన్ వీటికి సంబంధించి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ దగ్గరుండి వాళ్ళకి చెకప్ చేసి వాళ్ళని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రాంలో ఎక్కువగా మహిళలకే మేము ఎందుకు ఈ ప్రోగ్రాంలో మహిళలకి ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నామంటే, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉందంటే ఆటోమేటిక్గా ఊరు అంతా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్వశక్తి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి దయచేసి ఈ రేపు నెల 2వ తారీఖు వరకు మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.